పేరు తమ్మల శేఖర్ నా పేరు తమ్మల శేఖర్ అన్పురం. నేను కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిని. రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన తోడ్పడుతుండు. ఇంతకుముందు బీఆర్ఎస్ అంటే ఓన్లీ అగ్రవర్ణాలకు పరిపాలనే ఉంటుండే. ఇది నిరుపేదల ప్రభుత్వం, ప్రజాపాలన. ఈ 27 ఇండ్లు ప్రొసీడింగ్ అయినాయి, 14 ఇండ్లు పూర్తయినాయి, ఇంకా 24 ఇండ్లు ప్రొసీడింగ్ ఇచ్చడానికి రెడీ ఉన్నాయి. ఇంకా కూడా కావాలంటే ప్రభుత్వం చేసడానికి సిద్ధంగా ఉంది. పేదలకే, అర్హులైన వాళ్ళకే ఇచ్చిర్రు. అది పార్టీలు చూడకుండా ఎవరైతే ఉంటారో పార్టీలకు అతీతంగా అందరికీ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేశారు. అంతకుముందు ప్రభుత్వం అలా చేయలేదు. అడగండి, మన రైతులను అడగండి, చెప్తారు. కాలేదని ఒక్కలన్నా చూపించండి. మా ఊళ్ళో ఒక్కరు కూడా లేరు కానోళ్ళు. రైతు భరోసా కొంచెం అంటే 5 ఎకరాల లోపు అందరికీ పడ్డాయి. కొంచెం మాది ఉన్న వాళ్ళకు తర్వాత లేటుగా పడతాయి. కొంచెం ఆర్థిక సంక్షోభం ఉంది కాబట్టి. ఇప్పుడు సన్నబియ్య పథకం ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి ఇవ్వడం జరుగుతుంది. అదే అంతకుముందు ప్రభుత్వం రేషన్ కార్డులే ఇవ్వలేదు. ఇప్పుడు అందరు అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం ఇస్తారు. ఎవరికి ఇచ్చారు? ఒక్కళ్ళకు కూడా ఇవ్వాలి. మా ఊళ్ళో అడగండి, ఒక్కళ్ళకు కూడా రాలేదు. వాళ్ళ 10 ఏళ్ళ కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వాలి. ఫ్రీ కరెంట్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన వాళ్ళందరికీ 200 యూనిట్లు లోపు కాల్చుకున్న అందరికీ, ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అది కలలుగానాడండి. వాళ్ళ పార్టీని వాళ్ళని చూసుకోమనండి. ఫస్ట్ అధికారం ఖర్చుడు తర్వాత విషయం. వాళ్ళ ఇంట్లో లొల్లిలే చాలా ఉన్నాయి. బయట ఇంకా ప్రభుత్వం నడిపేంత లేదు అని నా ఆలోచన. ఖచ్చితంగా 100% వాళ్ళు ప్రజలు కోరుకుంటారు. సామాన్యమైన ప్రజలు కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఆది శ్రీనివాస్ అంటేనే ప్రజల్లో ఉంటాడు. పొద్దున 4 గంటలు లేస్తే రాత్రి 12-1కి వెళ్తాడు ఇంటికి. ఒక్కరికి ఇంత ఆపద వచ్చిందంటే అందరికన్నా ముందు ఉంటాడు. అవును, చాలా ఆధ్యాత్మికంగా వైభవంగా ఉంది. మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు అంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది. రోడ్డు వెడల్పులు కానీ టెంపుల్ డెవలప్మెంట్ కానీ చాలా తొందరగా మన శరవేగంగా జరుగుతుంది. బీఆర్ఎస్లు ఏం చేశారు? చెరువులను ఊడిపోయారు. అలా కూడిపుడు అలవాటు. మాకు కట్టడం, డెవలప్ చేసుడు మాకు తెలిసినది కాంగ్రెస్ ప్రభుత్వానికి. నిజమే, అన్ని గోల్చుడు, కలెక్టర్ ఆఫీస్ అది చెరువును గొలుసు కట్టుడు, హైదరాబాద్ చెరువులు అన్ని ఊడిపడు, అలా కబ్జా చేసుడు వాళ్ళకి అలవాటు. ఏమి ఇవ్వలేదు. 100 కోట్లు ప్రతి ఏడాదికి ఇస్తా అని గుడి మెట్ల ముందర చెప్పిండు. అది మెట్ల ముందే పరిమితం అయింది. ఆచరణకు సాధ్యం కాలేదు. అదే గుళ్ళు అయింది. కుదురుపాక పక్క ఊరే, మా పక్క ఊరే అత్తగారు అన్నీ చెప్పిండు. సున్నం పెట్టిండు, పోయిండు. అందుకే దేవునికి సున్నం పెట్టిండు కాబట్టి ఇంట్లో పాముదల వండవలసిన పరిస్థితి వచ్చింది. Subscribe us and press the bell icon for more interesting updates.